మౌంటైన్ మూవింగ్ ఫెయిత్, కొండను కదిలించే విశ్వాసం అని అందరూ. టు ట్యాప్ ఇన్ టు గ్రేట్నెస్ యూ నీడ్ ఫెయిత్. దేవుని కృప పొందుకోవడానికి విశ్వాసం కావాలా. ఫెయిత్ ఈజ్ నీడెడ్ టు యాక్సెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందరూ దేవుని కృప అనండి. దేవుని కృపను పొందుకోవడానికి కూడా మనకేం కావాలంట? విశ్వాసం. యు యాక్సెస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. సో ఫెయిత్ ఈజ్ ద కీ టు యాక్సెస్. చాలామంది దేవుడు కృప కలవాడు అంటారు, కానీ ఆ కృప నీ జీవితంలో పనులన్నీ చేయాలంటే ఏం కావాలా? విశ్వాసం. మనము ఒక్కొక్కసారి దేవుని కృపను చాలా కిందకి తోసేస్తాం. ఏదో దేవుడి కృపలో ఇలా ఉన్నామండి అంటే ఏంటి అంటే విశ్వాసం అంత తక్కువ అనమాట. నేను చెప్పను, అన్నిటికంటే గొప్పది విశ్వాసమే. ఎందుకంటే విశ్వాసము అన్నిటికంటే ఉన్నతమైనది. ఫెయిత్ కనెక్ట్స్ యూ టు ఎ హైయర్ లైఫ్. విశ్వాసము నీకు ఉన్నత జీవితంతో కనెక్షన్ ఇస్తుందంట. దైవ జీవితము, దైవం యొక్క సమృద్ధి కనెక్షన్ ఇస్తుంది. ఫెయిత్ ఈజ్ ఎ హై లెవెల్ లైఫ్. అపవాదికి విశ్వాసం అంటే ఇష్టం ఉండదు. విశ్వాసము అంటే ఉంటాడు. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ ద ఫెయిత్. నువ్వు విశ్వాసంలో ఉండి, ఎందుకంటే విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యము. ఫెయిత్ క్యాన్ డూ సంథింగ్స్ బిఫోర్, సంథింగ్స్ ఆఫ్టర్. మీకు ఎప్పుడు చెప్పాను, 2 సంఘటనలు జరిగాయి. యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందు నేను ఇజ్రాయేలు వీళ్ళు వారి గోత్రము దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరకు నేను పంపబడలేదు అంటాడు. తూరు సిదోని స్త్రీ వస్తే ఏమంటాడు? పిల్లల రొట్టె తీసి ఎవరితో పోలుస్తాడు? ఆ రోజుల్లో మరి దేవుడిచ్చే నిబంధన అది. తర్వాత కానీ తుదకు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమెను కూడా స్వస్థపరుస్తాడు. తర్వాత ఇటలీ దేశపు శతాధిపతి వచ్చినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ముందు ఆయన ఎందుకు అని చెప్పి తర్వాత వెళ్తాడు. గ్రీక్ దేశస్తులు వచ్చినప్పుడు ఇప్పుడు నేను వెళ్ళను, నా సమయం వచ్చినప్పుడు వెళ్తాను అంటాడు. కానీ వారి విశ్వాసము ద్వారా వాళ్ళు సిలువ తర్వాత పొందుకోవాల్సింది సిలువకు ముందే పొందుకున్నారు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అనండి. విశ్వాసంలో లోతుగా వెళ్ళలేదనుకోండి, కొన్ని బేసిక్ బోధల్లో ఇరుక్కుపోతాం. విశ్వాసం అంటే ఏంటి? దేవుని సామర్థ్యం. ఫెయిత్ ఈజ్ గాడ్స్ ఎబిలిటీ. యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, అబ్రహాము దినముల్లో కూడా నేను ఉన్నాను. మరి యేసుప్రభు వారి యొక్క సిలువ బలిని అబ్రహాము చూశాడు. ఎస్, జీసస్ అబ్రహాం సా జీసస్. హనోకు యేసుప్రభు వారి సిలువలో మరణించడమే కాదు, యేసుప్రభు వారి రాకడ కూడా కాదు, ఏహంగా యేసుప్రభు వారి యొక్క మొదటి రాకడ కాదు, యేసుప్రభు వారి యొక్క రెండో రాకడ గురించి కూడా చెప్పాడు. ఎవరు? హనోక్. విశ్వాసంలో సమయము లేదు. ఆల్ఫా ఒమేగా, పరలోకం దానికి ముందు, విశ్వాసంలో ఎన్ని ఒకటే. ఫెయిత్ హ్యాస్ నో టైం. ఎప్పుడో రాకడ తర్వాత వచ్చేది ఇప్పుడే పొందుకోవచ్చు. ఆ తూరు సిదోని స్త్రీ అంటది, కుక్క పిల్లల రొట్టె తీసుకెళ్ళి నీకు ఇవ్వడానికి కుదరదు అంటే తీయండి ఒకసారి వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అనెను. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే యేసు ప్రభు వారు సిలువకు ముందు ఆయన పరిమితి ఎక్కడ? ఇజ్రాయెల్. ఆయన శిష్యులు కూడా ఎంతవరకు వెళ్ళి చేయాలా? ఇజ్రాయెల్. వాళ్ళ కాకపోతే ఏంటంటే శిష్యులు ఒక్కొక్కసారి మనకి ఆచారాలు, చిన్నప్పుడు ఉండే ఆచారాలు 20, 30, 40 సంవత్సరాల ఆచారాలు అతుక్కుపోతారు. యేసు ప్రభు వారు సిలువ తర్వాత కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ శిష్యులు అక్కడి నుంచి కదలలే. అప్పుడు బైబిల్ ఏమని ఉంటుంది తెలుసా? మహాశ్రమ వచ్చిందంట. సిలువకు ముందు వేరు, సిలువకు తర్వాత వేరు. సో ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ఇజ్రాయేల్ గోత్రము తప్ప మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు అయినను అనండి. అయినా ఎందుకు వచ్చింది? నువ్వు 9th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు, రాయనిస్తారా? రాయనవరు. ఈమెకి పరిమితి లేదు. అయినను ఏమంటుంది? అయినను మళ్ళా వచ్చిందని. అది చెప్పారు కదా, ఇది నాకు ఇచ్చిన రూల్, ఇది నాకు ఇచ్చిన రూలు. నేను ధర్మశాస్త్రం అంతా నేను పాటించాలా, సమస్త నీతి ప్రకారం నేను చేయాలి, ఒక్క పళ్ళు పోకుండా అంతా నెరవేర్చిన తర్వాత నేను అప్పుడు కృపనివ్వాలా. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ఏమందంట? ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. గొప్ప విశ్వాసం అనండి. 2 విశ్వాసాలు ఉంటాయి.
అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసం. గ్రేట్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? ఓకే, ఉన్నది తీసుకుంటాం. లో ఫెయిత్. చూడండి, విశ్వాసం ఎలాంటిదంటే, అల్ప విశ్వాసం అనండి. ఒకసారి చెప్పండి, అల్ప విశ్వాసం ఎటువంటిదంటే, దేవుడు ఉన్నాడు, పడవలోనే ఉన్నాడు, తుఫాను వచ్చింది, అయినప్పటికీ ఏమయ్యారు వీళ్ళు? బోధకుడా, మా గురించి చింత లేదా? మేము ఏమైపోతున్నాము? నశించిపోతున్నాము. అప్పుడు యేసుప్రభువు వారు లేచి, గొప్ప విశ్వాసులారా ఏమంటాడు? అల్ప విశ్వాసులారా. అంటే దేవుడు ఉన్నాడు, ఇక్కడేమన్నాడు, నీలోనే ఉన్నాడు, అయినప్పటికీ ఏదైనా సమస్య వస్తే, అయ్యి బాబో ఆయన అయిపోయింది, నా పని అయిపోయింది, తీసుకెళ్ళిపో ఏంటి బాధ, కంగారు పడిపోతాం. దీన్ని ఏమంటారు? అల్ప విశ్వాసం. ఇది విశ్వాసమే, బట్ దిస్ ఈజ్ లిటిల్ ఫెయిత్. ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. యు సీ దట్ నౌ. ఇప్పుడు ఈ స్త్రీ మళ్ళీ వచ్చి, అయినా అంటుంది, టైం రాలేదమ్మా, ఇప్పుడు చేయకూడదు. మేము చేస్తే ఇప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఇప్పుడంటే ఓకే, ఇప్పుడంటే అందరూ సమానమైన వెళ్ళి సర్వసృష్టికి స్వాతంత్రం ప్రకటించండి, అందరిని శిష్యులుగా చేయండి, భూలోకం అంతటికి నేను దేవుడిని, అంతా అయిపోయింది. ఆయనకు ప్రొసీజర్ లేడు. అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చెప్పినట్టుగా చదవండి. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద. అనాయింటింగ్ ఆల్వేస్ డిమాండ్స్ ఎ టెస్ట్ ఆఫ్ ఇన్సల్ట్. నీకు అవమానం వస్తుంది, నింద ఎక్కడ తట్టుకోలేరు. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద పడు ముక్కలు తిరును కదా, అయినా ఇంకా తగ్గించుకుంది. సరెండరింగ్ టు ద అనాయింటింగ్, ఇంకా హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే ఏంటి? నువ్వు ఈ నియమాలకి పైన ఉన్నావు, సమయం లేదు, నేను స్వస్థపరిచేస్తాను. ఆల్ఫా ఒమేగా. ఆమెకి ఏం చెప్తా, నేను జగత్ పునాది వేగం మునిపే వదింపడ్డా. ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అల్ప విశ్వాసాలకి, అవిశ్వాసాలకి. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? ఇజ్రాయేలులకి విశ్వాసం వలన, అవిశ్వాసం వలన. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్ దే గాట్ ద లా. వారి యొక్క హృదయ కఠినత్వాన్ని బట్టి వారికి ఏమవ్వబడ్డదంట? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డదంట. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. గల్తీల్లో ఉంటుంది. ద లా వాజ్ గివెన్ టు దెమ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్, బట్ ద లా ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైందా? కాదు. గొప్ప విశ్వాసులకి రూల్స్ లేవు. మరి రూల్ అప్లై అవ్వదా? మరి ఇందాకే కదా అన్నావు నువ్వు. మరి నేను మరి ఇతరులకు చేస్తే, మరి కుక్క పిల్లలకి పిల్లల రొట్టె వేయకూడదు, నేను ఇజ్రాయేల్ వాళ్ళకి వచ్చానని దేవుడు చెప్పాడు, నేను ఉల్లంఘించవచ్చా? ఎలా ఉల్లంఘిస్తాను? గ్రేట్ ఫెయిత్ ట్యాప్స్ ఇన్ టు టైమ్లెస్ జోన్. గొప్ప విశ్వాసం ఉంటే రాకడ తర్వాత రాజ్య పరిపాలన కాదు, వెంటనే మొదలు పెట్టేయచ్చు. గాడ్ క్యాన్ షో గ్రేట్ ఫెయిత్ పీపుల్ యువర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఇన్ యువర్ ఫ్యూచర్. యూ క్యాన్ బీ సెటిల్. అన్నిటికంటే గొప్పది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి గొప్ప విషయం ఏంటంటే, నీ భవిష్యత్తును నీకు చూపించడం. ఎంతమంది నీకు భవిష్యత్తు ఎందుకు జనాలు ప్రాఫిట్స్ అంటే క్రేజ్? అఫ్ కోర్స్ ఫస్ట్ హీలింగ్, ముందు బతుకుండాలి, బతుకున్న తర్వాత సెకండ్ ఏం కావాలా? ప్రాఫెసీ. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ టు నో దట్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని నువ్వు తెలుసుకోవడమే ఒక మనిషికి కావాల్సినటువంటి గొప్పతనం. ఎంతమందికి కావాలా మీ భవిష్యత్తు బాగుంటుందని తెలుసుకోవడం? ఎవ్రీబడి వాంట్ టు నో దట్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఫెయిత్ కెన్ షో యూ వాట్ యువర్ ఫ్యూచర్ ఈస్. విశ్వాసము నీ భవిష్యత్తుని నీకు చూపిస్తుంది. విశ్వాసం ఇక్కడే కాదు, పరలోకంలో నీ స్థానాన్ని కూడా చూపిస్తుంది. నువ్వు పరలోకం వెళ్తావా వెళ్ళవా? చాలామంది భయపడతారు, పరలోకం వెళ్తావా వెళ్ళవా, నా పిల్లల భవిష్యత్తు ఏంది, వాట్ ఈజ్ మై లైఫ్, వాట్ ఈజ్ మై ఫ్యూచర్. బట్ ఫెయిత్ క్యాన్ షో యూ నాట్ ఓన్లీ యువర్ ఫ్యూచర్, యువర్ స్టేటస్ ఇన్ హెవెన్. ఈ రోజు నుంచి మీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా మారునుగాక. అల్ప విశ్వాసంలోంచి భయాన్ని తీసేస్తే ఏమవుతుందో తెలుసా? గొప్ప విశ్వాసం. ఇఫ్ యూ టేక్ అవే ఫియర్ అండ్ డౌట్ ఫ్రమ్ లిటిల్ ఫెయిత్, దెన్ ఇట్ బికమ్స్ గ్రేట్ ఫెయిత్. దానికి ఏం చేయాలా? అడగాల. ఒక వ్యక్తిని వచ్చి అడుగుతాడు, ప్రభువా నా కుమారుడు నీటిలోని అగ్గిలోని పడుతున్నాడు, శిష్యులు స్వస్థపరచలేకపోయారు అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు స్వస్థపరచు అంటాడు. నేను స్వస్థపరచడం కాదు, నమ్ముట నీ వశమైతే సమస్తము. అప్పుడు అంటాడు, నమ్ముతున్నాను ప్రభువా, కానీ ఎక్కడో అపనమ్మకం ఉంది, నాకు సహాయం చేయి. అప్పుడు వెంటనే యేసుప్రభువు సహాయం చేసి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. ఈ సంవత్సరం నీకు విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారాలంటే నీ భయాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా నేను నమ్ముతున్నాను, ఇంకా నాకు భయం ఉంది, ఇంకా నాకు పిరికితనం ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి అన్నప్పుడు దేవుడు వాటిని వేరుతో తీసేసి, అవి తీసేసినప్పుడే నీ అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారుతుంది. జస్ట్ బై అప్రూటింగ్ దో స్టఫ్ యువర్ ఫెయిత్ విల్ టర్న్ ఇన్ టు గ్రేట్ ఫెయిత్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మ మీ విశ్వాసము గొప్పది. టైం, సమయం ఉందా?
సమయాన్ని దాటి వెళ్ళిందా లేదా? ఇప్పుడు ఎంతమంది జ్ఞాపకం వచ్చింది ఇది? ఫెయిత్ హ్యాస్ నో టైం. ఎప్పుడో పునరుద్ధానం తర్వాత పరలోకానికి వెళ్ళి యుగయుగములు జీవించాల్సింది. మట్టిలోంచి లెగాల, సమాధిలోంచి రెండో బోర వేసినప్పుడు అప్పుడు శరీరముతో మరణాన్ని జయించి లెగాల్సింది పోయి దానికంటే ముందే హానుకు వెళ్ళిపోయాడా లేదా? ఎస్. టైం, గ్రేట్ ఫెయిత్ కెన్ క్రాస్ టైం. ఎన్నో వేల సంవత్సరాల తర్వాత, పునరుద్ధానం తర్వాత 4-5 వేల సంవత్సరాలు తర్వాత జరగాల్సింది తన తరములోనే చేసేసుకున్నాడు హానోక్. గొప్ప విశ్వాసం అనండి. గ్రేట్ ఫెయిత్. యు సీ దట్ నౌ. ఓ ఉమన్, ద ఫెయిత్ ఈస్ గ్రేట్. ఇంకొక సైన్యాధిపతి ఏమంటాడంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఏమంటాడు? మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు ఏమంటాడు యేసయ్య అతన్ని చూసి, ఇజ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. అంటే దేవుడు దేని కొరకు చూస్తున్నాడు? గొప్ప విశ్వాసం కొరకు ఎత్తుక్కుంటున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫెయిత్. ఇది జరగదు, ఈ సమయంలో ఇవి జరగవు, అవి జరగవు అంటే దిస్ ప్రాబ్లం విత్ ఫెయిత్. దర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ లిటిల్ ఫెయిత్. యూ నీడ్ మోర్ ఫెయిత్. యెషయా 5:13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. చూసారా? వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, దేవుడు పనిచేసే జ్ఞానము అనండి. మనం చూస్తాం బైబిల్లో ఉంటుంది, ఆయన జ్ఞానము ద్వారా ఆకాశములను విశాలపరిచాడంట. ఇట్స్ వర్కింగ్ నాలెడ్జ్. అంటే ఆయన జ్ఞానమును నువ్వు వింటూ ఉంటే నీకేమొస్తుందంట? విశ్వాసం. సో ఫెయిత్ ఈజ్ నథింగ్ దాన్ నాలెడ్జ్. అంటే విశ్వాసం అంటే ఏంటి? జ్ఞానము అనండి. జ్ఞానం. ఫెయిత్ ఈజ్ విజ్డమ్. మోర్ విజ్డమ్. ఎక్కువ జ్ఞానం పొందుకుంటే ఏమవుతుంది? నీకు ఎక్కువ విశ్వాసం వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రజలు జ్ఞానము లేక ఏం పడుతున్నారంట? చెరపడిపోతున్నారు. అంటే చెర అంటే ఏంటి? లిమిటేషన్. చెర అంటే ఇదిగో జైల్లో పెట్టినట్టు ఉందిరా ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ వాకిల, ఇంతే. చెర. ఇంతవరకే కొనగలను, ఇంతవరకే చేయగలను, ఇంతవరకే నేను కట్టగలను, ఇంత రేంజ్ వరకే, ఇంతవరకే. అమ్మో, నేను 10వ తరగతి తర్వాత నా పిల్లల్ని చదివించుకోలేను, 10వ తరగతి వరకు నేను చదివించుకున్నాను కానీ ఆ తర్వాత నేను ఫీజులు కట్టలేను. చెర అనండి. అంటే నీకు డబ్బులు నీ సమస్య కాదు. అమ్మో అదంతా అంత తెలివి లేదు, ఇంత ఇది కాదు. నీ యొక్క సమస్య ఏంటి? జ్ఞానము. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? విశ్వాసము. ఒకవేళ విశ్వాసం ఉంటే, అందుకే అంటాడు దేవుడు నన్ను అభిషేకించాడు బంధింపబడిన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించడానికంట. అందుకే విశ్వాసము నీకు వరాలను ఇస్తుంది. అందుకే ఆయన ఎఫెసీలో ఒక మాట అంటాడు, ఆయన చెరను చెరగా పట్టుకొని మనకేమిచ్చాడంట? ఈవులను ఇచ్చాడంట. హీ గేవ్ us గిఫ్ట్స్. వరము. ఎందుకు వరము? గిఫ్ట్ మేక్స్ యూ అన్లిమిటెడ్. గిఫ్ట్ బ్రేక్స్ ద బ్యారియర్స్. ఆయన చెరను చెరగా పట్టి ఏమిచ్చాడంట? వరాలు, గిఫ్ట్స్. ఈ వరాలు ఏం చెప్తున్నాయి అంటే నీకు హద్దులు లేవు. దే విల్ మేక్ యూ అన్లిమిటెడ్. నా ప్రజలు జ్ఞానము లేకే చెరపడుతున్నారు. నిన్ను చెరలో ఉంచడం అనేటువంటిది సైతానుడి యొక్క కోరిక, ఆశ, హృదయ వాంఛ. నువ్వు దేవుడిని తెలుసుకో, బైబిల్ చదువుకో, కానీ ఈ గిరిలోనే ఉండు. పరలోకం తర్వాత వెళ్ళు. పరలోకం తర్వాత పరలోకంలో ఏమన్నా పొందుకో, చనిపోయిన తర్వాత ఏమన్నా చేసుకో, రాకడ తర్వాత చేసుకో. దీనికి ముందు మటుకు నువ్వు చెరలోనే ఉండు. వారిలో గనులైన వారు కూడా నిరాహారులుగా ఉన్నారంట. నిరాహారులు అంటే ఏంటో తెలుసా? సామర్థ్యం లేకపోవడం. పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దే డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. దానికి విశ్వాసం కావాలి. ద డెవిల్ ఈజ్ ఆఫ్టర్ ఫెయిత్. సైతానుడు విశ్వాసం వెంట పడుతున్నాడు. వాడి చెర. విశ్వాసంలో నువ్వు ఎదిగితే కంట్రోల్లో ఉండవు. ఇంతే నీ ఆదాయం, ఇంతే నీ ఆయుష్, ఈ రోగం వస్తే తగ్గదు, నీ పరిస్థితి నిన్ను చెరలో పెట్టాలని చూస్తాడు. ఈ సంవత్సరం మీ చెరలన్నీ విరిగిపోవును గాక. గాడ్ వాంట్ టు బ్రేక్ యువర్ క్యాప్టివిటీ. 1 పేతురు 5:8-9. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసాన్ని అస్థిరం చేద్దాం అనుకుంటున్నాడంట. అస్థిరత్వం అంటే ఒకరోజు ఉండడం, ఒకరోజు నమ్మకం లేకపోవడం, ఒకరోజు బాధగా ఉండడం, ఒకరోజు బాగుండడం, ఒకరోజు దేవుడితో నిరీక్షణ, ఇంకో రోజేమో ఏం చేశాడు ఈ దేవుడు, నాకేం చేశాడు. ఒకరోజేమో దేవుడు ఉన్నాడు నాకు, ఎవరిని వచ్చారనుకో, పక్క దేవుడు అలా చేశాడు, అలా అక్కెళ్ళిపోయిన వెంటనే మీ ఆయనతో ఏం చేశాడండి దేవుడు మనకి. దీన్ని ఏమంటారు? అస్థిర విశ్వాసం. రెండూ ఉన్నాయి. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, అస్థిరమైన విశ్వాసం. ఇటువంటి వాళ్ళని ఉన్న కొంచెం కూడా తీసేద్దామని చెప్పి అపవాది తిరుగుతున్నాడంట.
విశ్వాసంతో ఉంటే పరిధి దాటిపోతావు నువ్వు. అందుకే నీ అస్థిరత్వం వాడికి ఆహారం. నువ్వు స్థిరంగా ఉంటే నేను చేయలేడు. అందుకే నువ్వు అస్థిరంగా ఉండాలంటే ప్రయత్నం చేస్తాం. అయ్యా ఈరోజు బైబిల్ చదవకుండా చేయాలా, ఈరోజుది ఎలాగైనా వీళ్ళని ప్రార్థన చేయనివ్వకుండా చేయాలా, ఇలాగే నీ విశ్వాసాన్ని అస్థిరంగా చేద్దామని చూస్తాడు. ఆ అస్థిరత్వంతో వాడికి నువ్వు ఆహారం. తర్వాత మళ్ళీ పశ్చాత్తపడి మళ్ళా టైం పడుతుంది గట్టెక్కడానికి. ఈ రోజు నుంచి ఎవరు అపవాదికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండును గాక. ఇఫ్ యు ఆర్ స్టేబుల్ ఇన్ ఫెయిత్ యు విల్ నాట్ బీ హిస్ ఫుడ్. నువ్వు ఇన్స్టేబుల్ అయితేనే వాడికి ఆహారం. సో నువ్వు ఎప్పుడన్నా ఒక డెసిషన్ తీసుకున్నావు అనుకోండి, నేను ప్రార్థన చేస్తా ఈ వారం, ఈ నెల, ఈరోజు రెగ్యులర్గా నీ దగ్గరికి రాడు, సరే వెళ్ళిపోతాడు. నీకు నెమ్మదిగా వారం రోజులతో నెమ్మదిగా జోష్ తగ్గుతూ ఉంటుంది. మౌంటైన్ మూవింగ్ ఫెయిత్. ఇది రాసుకోండి. యూ క్యాన్ టేక్ ఫెయిత్ అండ్ చేంజ్ ఎవ్రీథింగ్. అందరూ చెప్పండి, నేను విశ్వాసాన్ని తీసుకొని దేనికైనా వాడుకోగలను. యూ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం అంత సామర్థ్యమైంది. ఇది జరగని పని, అది జరగదు, అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడద్దు. వన్స్ యూ హియర్ ఫ్రమ్ గాడ్ పీరియడ్, జస్ట్ కన్ఫెస్ బట్ డోంట్ డిస్కస్. యాకోబు 3:3-4 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. అంటే నువ్వు విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి మాట్లాడితే ఎటు కావలితే అటు తిప్పుకోవచ్చు అంట గుర్రం ఎక్కి. ఏ రూట్ కావాలితే ఆ రూట్, ఈ రూట జంప్ చేయాలా, స్లోగా వెళ్ళాలా, స్పీడ్కి వెళ్ళాలా, ఫాస్ట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా. నోటిని నువ్వు విశ్వాసాన్ని వాడడం తెలిస్తే ఎంత వేగంగా స్పీడ్గా ఎటు కావాలితే అటు నువ్వు వెళ్ళిపోవచ్చు అంట. యూ క్యాన్ గో యూ క్యాన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ లెర్న్ టు ఆపరేట్ ఇన్ ఫెయిత్. చదవమనాలు. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశముల చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఉద్దేశము అనండి, ఏమన్నా జరగనే వాడు అనుకుంటాడు నేను ఇటు పోవాలా, అటే పోతాడంట. ఇటు ఏమన్నా జరగనే అటే పోవాలా, అటే పోతాడు. నేను ఎడం పక్క పోవాలా, ఎడం పక్క పోతాడు. ఈ సంవత్సరం మీ విశ్వాసము మీ గురి వద్దకు తీసుకెళ్ళును గాక. మీ ఉద్దేశము చొప్పున విశ్వాసము పని చేయను గాక. గాడ్ వాంట్ టు యూజ్ ఫెయిత్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్. ఎంతమంది మీ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటున్నారు? ఈ నొప్పులన్నీ పోవాలా, ఈ బలహీనతలన్నీ పోవాలా, జయించేసి అందరూ విశ్వాసంలో నిలకడగా ఉండాలా. ఎంతమందికి ఉంది అలా ఉద్దేశము? అందరికీ ఉంటుంది ఉద్దేశం. సమాధానపడు వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శత్రువులను ప్రేమించుడి, అప్పుడు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అంటే ఏంటి? దైవత్వంతో సమానం అవుతున్నావు. దేవుడు దైవత్వంతో పోలుస్తున్నాడు. దైవత్వం అంటే ఏంటి? సమస్త సామర్థ్యము. యు సీ దట్ గాడ్లీనెస్ ఈజ్ హైయర్ లెవెల్. శత్రువుని ప్రేమించడం అనేది చాలా హై ర్యాంక్ అంట. శత్రువుని ద్వేషించడం అనేది చీప్ ర్యాంక్. దీనికి విశ్వాసం కావాలా, గొప్ప విశ్వాసం అనండి. యు నీడ్ గ్రేట్ ఫెయిత్ టు లవ్ యువర్ ఎనిమీస్. వాడ నడుపు వాడి ఉద్దేశము చొప్పున ఆవగింజంత విశ్వాసం ఉంటే నువ్వు నీ ఉద్దేశం చెప్పని ఏటి కావాలంటే నడిపించుకోవచ్చు. యూ క్యాన్ డైవర్ట్ అండ్ షిఫ్ట్ యువర్ కెరీర్. కానీ అలా కాదంటే చొక్కాన చేతిలో ఉన్నవాడు, విశ్వాసం చేతిలో ఉన్నవాడు ఇదంతా నేను ఇటు తిప్పుకుంటా అని ఇటు పోతాడండి. వీళ్ళు ఎన్నన్నా జరగనే నేను వాళ్ళతో పార్టిసిపేట్ చేయను. ఆర్థిక మంది ఉందా, ఆర్థిక మందిలో నేను ఆశీర్వదించబడతా అని ఇటు ఆశీర్వదించబడతానండి. ఎవరో చదువుకుపోయి నేను చదువుకుంటా, ఎవరో బ్లెస్ అవ్వకపోయినా నేను బ్లెస్ అవుతా. ఎంతమంది మీ విశ్వాసాన్ని మీ ఉద్దేశము సఫలమైనట్టు వాడుకుంటూ ఉంటారు. నో డిసప్పాయింట్మెంట్స్. విత్ ఫెయిత్ దేర్ ఆర్ నో డిసప్పాయింట్మెంట్స్. యూ కెన్ గో ఎనీవేర్. టేక్ యువర్ లైఫ్ టు ఎనీ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. అందరూ చెప్పండి, నా పరిస్థితులు ఎలాగున్నా, లోక పరిస్థితులు ఎలాగున్నా, లోకముతో కొట్టుకుపోకుండా నా ఉద్దేశము చొప్పున విశ్వాసముతో నేను సమృద్ధిగా జీవిస్తాను. ఎందుకంటే దేవుడు ఎటువంటి జీవనానికి వచ్చాడంట? సమృద్ధి గల జీవం. నీ ఉద్దేశం. సో యూ విల్ టర్న్ అరౌండ్ టు ఎ గుడ్ లైఫ్, టర్న్ అరౌండ్ టు ఎ బ్లెస్డ్ లైఫ్ వెన్ ఎవ్రీబడీ ఈజ్ మెస్సింగ్ అరౌండ్. గొప్పతనమును బయలుపరిచే సంవత్సరం. ఎవరి ఉద్దేశాల్లో నేను గొప్పతనముగా నా దేవుడు మహింపరచాలనుకుంటారో ఆ ఉద్దేశము సఫలమవును గాక. దానికి ఏం కావాలా? గొప్ప విశ్వాసం. ఫర్ దట్ యు నీడ్ గ్రేట్ ఫెయిత్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ గ్రేట్నెస్ ఇన్ యువర్ మైండ్. ఆల్ యు నీడ్ ఇస్ టు సెట్ అప్ యువర్ మైండ్. యు సీ దట్ నౌ దిస్ ఈస్ ఎ ప్రాబ్లం. సో ఫెయిత్ ఈస్ నాట్ గివెన్ టు స్టే దేర్. ఫెయిత్ ఈస్ గివెన్ టు రైజ్ అబౌవ్. 82వ కీర్తన 6వ వచనము. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ మాట నువ్వు ఒకసారి విన్నావో కొంచెం నీకు తేడా అనిపిస్తుంది. కరెక్టే కదా? నిన్నెందుకు దైవం అంటున్నాడు? విశ్వాసము కలిగిన వాడంట, విశ్వాసం కలిగిన వాడిని దైవం అంటాడు. అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? దేవుని సామర్థ్యం. దేవుణ్ణి సామర్థ్యాన్ని వాడుకునే పర్మిషన్ యేసయ్య ద్వారా నీకు ఇచ్చాడు, యేసు రక్తము ద్వారా. కాబట్టి ఈ దైవ సామర్థ్యాన్ని వాడుకునేటువంటి కృప నీకు ఇచ్చాడు. కాబట్టి నిన్ను కూడా ఏమంటున్నాడు? దైవములు అంటున్నాడు. సో యు ఆర్ డిఫరెన్షియేటెడ్ బికాస్ యు హ్యావ్ ఫెయిత్ టు ఆపరేట్ గాడ్స్ ఎబిలిటీ. ఇప్పుడు నువ్వు రోగుల మీద చేయేసావు,
రోగం పోయింది. అది ఎవరి సామర్థ్యం? దైవం. బట్ ఇఫ్ యు లే హ్యాండ్, నువ్వు చేయేస్తే వాక్యం ప్రకారం నువ్వు విని చెయ్యేసి ఏసు నామం పో అంటే నేనేమంటారు? నువ్వెవరిని? నువ్వు మానవుడు కదా. ఎవరు? విశ్వాసులు, ఇంకా దైవములు. కొండ ఇలా పో అంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరు నువ్వు? అది ఎవరికి లోపడుతుంది? ఏసైకి. అంటే నిన్ను కూడా ఏమంటున్నాడు? చిన్న దైవము అనండి. బికాజ్ యూ యూజ్ గాడ్స్ ఎబిలిటీ. అందరూ చెప్పండి, విశ్వాసం అంటే దేవుని సామర్థ్యము అనండి. ఒకప్పుడు ఏసై చేశాడు, ఇప్పుడు ఏమంటాడు? నన్ను నమ్మిన వారు నా నామమందు మీరు కూడా కార్యాలు చేస్తారు. నన్ను నమ్మివారు నాకంటే గొప్ప కార్యాలు అంటే నా సామర్థ్యాన్ని మీకు దేని ద్వారా ఇస్తున్నాను? విశ్వాసం. ఏమనుంది అక్కడ? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుల కుమారులనియు నేనే సెలవిచ్చాను. అంటే ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళలోంచి గొప్పతనం బయటికి రావాల్సిందే. దిస్ వర్స్ విల్ చేంజ్ యువర్ ఇమేజ్. ఒక్కొక్కసారి నీకు విశ్వాసం పెరగట్లేదు అనుకోండి, నీ స్వరూపాన్ని పెంచుకో. స్వరూపం అనండి ఫెయిత్ బిల్డ్స్ అప్ యువర్ ఇమేజ్. యు సీ దట్ యు మెజర్ బై వాట్ యు సీ అండ్ వాట్ యు హ్యావ్. వాక్యం ఏం చెప్తుంది? నీ స్వరూపాన్ని, అంతరంగ స్వరూపాన్ని మారుస్తుంది. అంటే నేను దేవుని సామర్థ్యాన్ని వాడుకునే కృప నాకు ఇచ్చాడు. బికాజ్ యూ కెన్ యూజ్ గాడ్స్ ఎబిలిటీ. Faith differentiates you. Faith distinguishes you. Faith separates you from humanity. పక్కన చెప్పండి, విశ్వాసము నిన్ను మానవాళి నుంచి వేరుపరుస్తుంది అని చెప్పండి. యు ఆపరేట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ డివినిటీ. దట్ ఈస్ ఫెయిత్. ఈ సంవత్సరం మీ అందరిలో నుంచి దైవ స్వభావం బయటకు వచ్చిన గాక మనం ప్రార్థించండి. ప్రభు, ఈ సంవత్సరం నేను బ్లెస్ అవుతానయ్యా. అవును, నువ్వు ఒట్టి పెట్టుకున్నా, నేను ఎందుకు ఇంకా అనుమానంతో ఉన్నాను? యూ హ్యావ్ బ్లెస్డ్, యూ హ్యావ్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నాయన, నాకు విశ్వాసం వచ్చింది, నీ గొప్ప వాగ్దానాలు నా జీవితంలో నెరవేరుతాయి. అదొక తలంపులు కాదు, అది ఒక ఆశ కాదు. దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నా జడని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.